సో చాలా మంది నెక్స్ట్ అడిగే కామనెస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒక సర్జరీ చేంజ్ చేసుకుంటే ఇంకేం ప్రాబ్లం ఉండదా అనేది క్వశ్చన్ అండి. సర్జరీతో ప్రాబ్లం అనే దానికన్నా ఇవాళ ఉన్న ప్రాబ్లంకి ఈజ్ ద సొల్యూషన్ సర్జరీ. దాన్ని కాపాడుకుంటాం కోసం మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ అనేది చేయాలి. ప్లస్ పర్సనల్ హైజీన్. ఇప్పుడు ఒక మెటల్ కానీ ఏదైనా మన ఒంట్లో ఉంది అని అన్నప్పుడు ఇన్ఫెక్షన్ అయ్యే టెండెన్సీ అనేది ఒకరికి ఉంటుంది అంటాము, ఎస్పెషల్లీ ఇన్ ద ఫస్ట్ 1 month. సో ఇన్ఫెక్షన్స్ అట్లా కాకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో ఖచ్చితంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకొని చేస్తాము. ప్లస్ పేషెంట్ కూడా కావాల్సిన జాగ్రత్తలు తీసుకోమని చెప్తాము. దాంతో మనం ఇన్ఫెక్షన్స్ అనే దాన్ని అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. బట్ ఇట్ కెన్ నాట్ బి జీరో. డేటా ప్రకారంగా అయితే ఇట్స్ అరౌండ్ 1 to 3% ఇస్ ద డేటా ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అక్రాస్ ద వరల్డ్. దాన్ని మినిమైజ్ చేస్తాం కోసం మనం ఏమేమి చేయగలుగుతాము అనేది ఒకటి. రెండోది మజిల్ వీక్నెస్ అండ్ స్టిఫ్నెస్ అంటాం, పట్టేసినట్టు ఉంటుంది అని అంటారు చాలా మంది. దానికి కామనెస్ట్ రీజన్ ఈస్ అగైన్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్. మనం ఎక్సర్సైజ్ కనుక ప్రాపర్ గా చేయలేదు అని అంటే కండరాలు బిగుసుకున్నట్టు అయ్యి దానివల్ల పట్టేసినట్టు ఉంటాం, పెయిన్ ఉంటాం అనేది ఉంటుంది. స్పెషల్లీ గాయం పచ్చితనం ఉన్నప్పుడు, అంటే వాళ్ళు డే 1 నుంచి మేము ఎక్సర్సైజ్ స్టార్ట్ చేపిస్తాం. పొద్దున ఆపరేషన్ చేస్తే మధ్యాహ్నం నుంచి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాం, నడిపిస్తాం, స్టార్ట్ చేస్తాం. అట్లా చేసే క్రమంలో గాయం పచ్చితనం మీద నొప్పి ఉంది కదా అని మూమెంట్స్ కనుక కొంచెం స్లోగా చేశారంటే వాళ్ళల్లో కొంచెం పట్టేసినట్టు అవుతాము, ఇబ్బందికరంగా ఉండేది చూస్తాం. బట్ ఎక్సర్సైజ్ చేస్తాం, అది బెటర్ అవ్వకుండా వస్తారు.